క్రీమ్ కావాలి. ఓకే, మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ చేసేనా? హలో పీపుల్, నా చిట్టి తల్లి ఐస్ క్రీమ్ చేయమనింది. సో నేనైతే ఇంట్లోనే మస్క్ మెలన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. మస్క్ మెలన్ ఇలా 2 హాఫ్స్గా కట్ చేసి దానిలో ఉండే గుజ్జంట బయట తీయాలి. ఇంకా వీటిని పడేయొద్దు, దీనిలోనే మనం ఐస్ క్రీమ్ స్టోర్ చేయాలి. అండ్ మనం తీసి పెట్టుకున్న గుజ్జుని ఇలా మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. బయట ఐస్ క్రీమ్ తీసి ఇవ్వడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కదా. సో మీరు కూడా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా నేను చాలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. సో ఇట్స్ వెరీ హెల్దీ. ఇలా జ్యూస్గా కూడా మనం తాగొచ్చు అనమాట. జ్యూస్గా తాగినా కూడా చాలా బాగుంది. జ్యూస్ని ఇలా మనం ఒక బౌల్లో పోసి పెట్టుకోవాలి. అండ్ నేనైతే ఏమేమి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశానంటే ఖర్జూరం, క్యాష్యూ, వాల్నట్, ఇంకా ఆల్మండ్స్, ఈ డ్రై ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేశాను. వీటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు మిల్క్ కూడా యాడ్ చేశాను. మనకి ఇంకొన్ని న్యూట్రియంట్స్ కూడా యాడ్ అవుతాయి కదా. సో మిల్క్ కూడా యాడ్ చేశాను. ఇలా మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్ అండ్ మిల్క్ దీన్ని జ్యూస్లో వేసుకోవాలి. జ్యూస్లో వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత మనం మస్క్ మెలన్ కట్ చేసి పెట్టుకున్న తొక్కల్లో ఇలా ఈ జ్యూస్ని అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఒక 10 hours అయినా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి గట్టిగా ఐస్ క్రీమ్ లాగా వస్తుంది. మనం బయట షుగర్ అంతా యాడ్ చేస్తారు కదా, ఇది చాలా స్వీట్గా కూడా ఉండింది. మనం మస్క్ మెలన్ స్వీట్గా ఉంటుంది. అండ్ ఇంకా మనం స్వీట్నెస్ కోసం ఖర్జూరం కూడా యాడ్ చేసాం కదా. సో పిల్లలకి బాగా నచ్చుతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా షుగర్ ఉంటే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు.